infinity and infinite limits. Infinite limits. Compute limit of x square plus 2x minus 1 by x square minus 4x plus 4 as extends to 2. అట్లానే ఇలాంటిదే లిమిట్ ఆఫ్ x square plus 3x plus 2 by x square minus 6x plus 9 as extends to 3. When we are applying limit 2 at directly 2 square 4, 2 into 2 4, 4 plus 4 8 minus 1 7 by 2 square 4 plus 4 8 minus 4 into 2 8. Here we get 0 in the denominator. Here also we get the x square 9 plus 9 18 minus 18 0. Here we have 3 square plus 9 3 into 3 9 plus 2 9 plus 9 plus 20 by 0. 20 by 0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఇది కూడా అంతే, సంథింగ్ బై 0 వస్తుంది అంటే ఇన్ఫినిటీ అవుతుంది. డినామినేటర్ 0 వచ్చినప్పుడు మనం లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుందాం. Let f of x is equal to reciprocal of this function x square minus 4x plus 4 by x square plus 2x minus 1. This is equal to x minus 2 whole square by x square plus 2x minus 1. మీకు డినామినేటర్లో 0 వస్తుంది. ఇలాంటి దాన్ని రెసిప్రోకల్ ఆఫ్ ది ఫంక్షన్గా రెసిప్రోకల్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 బై x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 f ఆఫ్ ఎక్స్గా తీసుకుందాం. దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి written in the form of x minus 2 whole square a square plus b square minus 4ab. When we are applying the limit, that implies limit of f of x as x tends to 2. Limit of f of x as x tends to 2 అంటే లిమిట్ ఆఫ్ x minus 2 whole square by x square plus 2x minus 1 as x tends to 2. 2 అంటే 2 minus 2 whole square 0 వస్తుంది ఇక్కడ. 0 whole square by that is equal to 0 by 4 plus 4 8 8 minus 1 7. 0 by 7 is equal to 0. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చూడండి, లిమిట్ ఆఫ్ f of x as x tends to 2 is equal to 0. మనకు కనుక్కోమంది దీని రెసిప్రోకల్ f of x రెసిప్రోకల్ ఎంత అవుతుంది, లిమిట్ ఆఫ్ 1 by f of x as x tends to 0. That implies limit of, we have to find the f of x అంటే దీనికి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 బై x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 అంటే మనకు 1 బై f of x వాల్యూ కావాలి. లిమిట్ ఆఫ్ 1 బై f of x as x tends to 0 దట్ ఈజ్ ఈక్వల్ టు f of x ఇదైతే 1 బై f of x ఎంత అవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 బై x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై లిమిట్ ఆఫ్ f of x as x tends to 0 that is equal to 1 by 0 is equal to infinity. 1 by f of x is equal to 1 by f of x is equal to x square plus 2x minus 1 by x square minus 4x plus 4 as x tends to 0 is equal to 0. అంటే ఇక్కడ లిమిట్ ఆఫ్ x టెన్స్ టు 0 తీసుకున్నాం. 1 బై f ఆఫ్ x ఇది అవుతుందంటే 1 బై f ఆఫ్ x ఎంత అవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 బై x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లిమిట్. ఈ ప్రాబ్లం కూడా అదే మోడలు, ఈ ప్రాబ్లం మోడలే దాన్ని కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 1 బై
1/0 1/0 అంటే ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వచ్చింది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. లిమిట్ ఆఫ్ 1/f of x as x tends to 0 that is equal to 1/limit of f of x as x tends to 0 1/0 is equal to ఇన్ఫినిటీ. అంటే ది మొత్తం ఫంక్షన్ వాల్యూ ఎంత సమానం ఇన్ఫినిటీ, దాన్ని మనం తీసుకున్నాం ఇన్ఫినిటీగా తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అట్టనే మీకు ఇచ్చిన సెకండ్ ప్రాబ్లం కూడా ఇన్ఫినిటీ వై వస్తుంది మీకు. నెక్స్ట్ వన్, evaluate (11x cube minus 3x plus 4 by 13x cube minus 5x square minus 7 as x tends to infinity. అంటే హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ది లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎట్ ఇన్ఫినిటీ, ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఎట్ ఇన్ఫినిటీ లెక్కలు చేస్తుంది. ఇప్పుడు మేము ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏంటి, ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే దాని వాల్యూ ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ వస్తుంది కాబట్టి దాని ఇన్ఫైనైట్ లిమిట్స్ ఆర్ అంటాం. అంటే దీని ఏమంటారంటే లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఇట్లా లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఇందులో హైయెస్ట్ కోఎఫిషియంట్ ఏంటి ఎక్స్ క్యూబ్, హియర్ ఆల్సో హైయెస్ట్ కోఎఫిషియంట్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ టర్మ్ కామన్ తీసుకుందాం. Solution of this limit, this can be expressed as highest coefficient, highest degree term అంటే ఇక్కడ x cube term, x cube కామన్ తీసుకున్నప్పుడు 11 minus 3 by x square plus 4 by x cube. Denominator x cube కామన్ తీసుకుందాం. x cube అంటే 13 minus 5x square ఉంది. ఇక్కడ 5x square అంటే ఇంకా మనకి x క్యూబ్ కామన్ తీసాం కాబట్టి బై ఎక్స్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఇంటూ 11 11x క్యూబ్, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది మైనస్ 3x, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 4 వస్తుంది. అట్లా ఇక్కడ ఎక్స్ క్యూబ్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 13x క్యూబ్, అట్టనే ఎక్స్ బై ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ 5x స్క్వేర్. ఈ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మల్టిప్లై చేసినప్పుడు మిగిలేది -7 యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. లిమిట్ ఆఫ్ 11 మైనస్ 3/x స్క్వేర్, 3/x స్క్వేర్ అంటే ఏమైనా రాసుకోవచ్చు చూడండి. 11 మైనస్ 3 into 1/x square plus 4 into 1/x cube. In denominator, this expression can be written in the form of 5 into 1/x minus 7 into 1/x cube as x tends to infinity. We know that as x tends to infinity, 1/x tends to 0, 1/x square tends to 0, 1/x cube is also tends to 0. ఇక్కడ ఇది రాసుకోవాలి. x tends to infinity, 1/infinity is equal to 0. We know that 1/infinity, something by infinity is equal to 0. అటనే ఇక్కడ ఇన్ఫినిటీ 1/x స్క్వేర్ అయినా కూడా అంతే, ఇన్ఫినిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే 1/infinity ఫామ్లో వస్తుంది 0. 1/x క్యూబ్, ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ అవుతుంది, మళ్ళీ ఎంత అవుతుంది అది కూడా 0నే. 1/infinity ఫామ్లో వస్తుంది కాబట్టి యాజ్ x tends to infinity 1/x tends to 0, 1/x square tends to 0 and 1/x cube tends to 0. కాబట్టి ఇక్కడ లిమిట్ అప్లై చేసినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చూడండి. దిస్ ఈజ్ కాన్స్టెంట్ ఏం మారదు, లిమిట్ అప్లై చేసినా కూడా మైనస్ 3 into 0 plus 4 into 0 by 13 minus 5 into 0 minus 7 into 0, that is equal to 11 minus 0 plus 0 by 13 minus 0 minus 0, that is equal to 11/13.
అట్లనే evaluate limit 3x to the power of 5 minus 1 by 4x square plus 1 as extends to infinity. 3x power 5 minus 1 by 4x square plus 1 as extends to infinity. న్యూమినేటర్లో బోత్ డినోమినేటర్ డినామినేటర్ చూసినప్పుడు x పవర్ 5 is the highest degree term. So taking x to the power of 5 as a common term, limit x to the power of 5 into 3 minus 1 by x to the power of 5. డినామినేటర్లో కూడా x to the power of 5 కామన్ తీసుకుందాం. x to the power of 5 అంటే 4 by x cube plus 1 by x to the power of 5. x to the power of 5 into 4 by x cube, we get 4x square. X power 5 into 1 by x power 5, that is equal to 1 as extends to infinity. X power 5, x power 5 cancel. So the given function can be changed into this form. 3 minus 1 by x power 5 by 4 by x cube. 4 by x cube ante 4 into 1 by x cube plus 1 by x to the power of 5 as extends to infinity. So as extends to infinity, 1 by x comma 1 by x square, 1 by x cube, 1 by x to the power of 4, 1 by x to the power of 5, these are all tends to 0. As extends to infinity, these functions are also, all these functions are also tends to 0. 1 by x tends to 0, 1 by x square tends to 0, 1 by x cube tends to 0, 1 by x power 4 tends to 0, and 1 by x power 5 tends to 0. So here we get 3 minus 0 by 4 into 0 plus 1 by x to the power of 5 and 0, that is equal to 3 by 0. 3 by 0, that is equal to infinity. Next one, show that limit of root of x square plus x minus x as extends to infinity is equal to 2. అట్లానే ఇంకో ప్రాబ్లం ఇదే మోడల్, లిమిట్ ఆఫ్ రూట్ ఆఫ్ x plus 1 మైనస్ రూట్ x as extends to infinity is equal to 0. x square plus x minus x is equal to 1 by 2. ఈ రెండిట్లో ఒకటి నేను చెప్తాను, ఇదే మోడల్లో మీరు ఈ ప్రాబ్లం చేసుకోవాలి. When we applying the limit directly, we get infinity minus infinity, root infinity minus infinity, that is indeterminate form. Limit of x square plus x minus x as extends to infinity. This is equal to root of x square plus x minus x into root of x square plus x by root of x square plus x as extends to infinity. Here we rationalize the numerator. Root of x square plus x minus x ఉంది కాబట్టి root of x square plus x గా రాసాం. రూట్ అదే టర్మ్ తోటి ఇక్కడ డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తాం. దెన్ వీ గెట్ లిమిట్ ఆఫ్ a minus b into a plus b.
a minus b into a plus b equal to a square అంటే x square plus x whole square minus b square అంటే x whole square by 1 into root of that is x square plus x plus x. This is the denominator as x tends to 0. Limit of root of x square plus x whole square that is equal to x square plus x minus x square by root of x square plus x లో x square కామన్ తీయండి x square into 1 plus 1 by x plus x as x tends to infinity. On taking a square minus b square, we get x square plus x minus x square plus x square minus x square cancel. That is equal to x by root of x square. Root of x square అంటే బయటకు వస్తే ఎంత అవుతుంది x అవుతుంది. ఇక్కడ x ఉంది చూడండి. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీద్దాం. x into here we get 1 plus 1 by x plus 1. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో మొత్తం మీద ఎక్స్ కామన్ తీసుకున్నప్పుడు రూట్ ఆఫ్ 1 plus 1 by x ప్లస్ ఎక్స్లో ఇక్కడ ఎక్స్ తీసుకెళ్ళాం కాబట్టి 1 మిగిలిపోయింది. ఎక్స్ క్యాన్సిల్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. హియర్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by x tends to 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ x క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో ఎంత మిగిలినట్టు మనకి 1 by root of 1 by 1 plus x plus 1 as x tends to infinity. As x tends to infinity 1 by x tends to 0. అంటే ఇప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు 1 by root of 1 plus 0 1 plus 1 by x. 1 by x ఉన్న చోట tends to 0 అంటే 1 by x ప్లేస్లో 0 రాసుకోవచ్చు ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by root 1 plus 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 plus 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2. దట్ ఈజ్ అవర్ RHS 1 by 2. ఒకటి లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2. ఇదే మోడల్లో ఈ ప్రాబ్లం కూడా చేసుకోండి. రేషనలైజ్ ద న్యూమినేటర్ మోడల్ ఈ ప్రాబ్లం కూడా ఈ ప్రాబ్లం మోడల్లోనే చేసుకోవచ్చు.